హాయ్ అందరికీ. నేను సాయి చరణ్. ఇది హనుమాన్ టెంపుల్, చాలా పవర్ఫుల్. స్వామివారికి మంగళవారం, శనివారం ఇంకా ప్రతి పండుగ కూడా ప్రత్యేకమైన అలంకరణ చేస్తారు. హాయ్ అందరికీ. నేను సాయి చరణ్. ఈరోజు వీడియో ఏంటంటే నేను ఇంకా మా చెల్లి ఇద్దరం టెంపుల్కి వెళ్తున్నాం. టెంపుల్ ఎక్కడ అంటే మా ఊర్లోనే రామాలయం. ఆ టెంపుల్ ఎలా ఉంటుందో మీకు కూడా చూపెడదామని అనుకుంటున్నా. సో చిన్న వ్లాగ్లో తీసా. ఇప్పుడైతే టెంపుల్కి వెళ్ళి అక్కడ చూపెడతాం మీకు ఎలా ఉంటుంది మా ఊర్లో రామాలయం టెంపుల్ అనేది. సరే అక్కడికి వెళ్దాం. టెంపుల్కి వెళ్తున్నాం కాబట్టి ఫ్లవర్స్ తెంపుకోవాలి, అది అందరికీ తెలుసు. మా చెట్టుకున్న ఫ్లవర్స్ కొన్ని కొన్ని తెంపుతున్నా. వెళ్దామా మరి? ఇప్పుడైతే వెళ్దాం టెంపుల్కి. స్టార్ట్ అయినాం ఇంటి దగ్గర నుంచి. టెంపుల్ అయితే జస్ట్ మా ఇంటి నుంచి ఒక 100 మీటర్స్ ఉంటుంది అంతే, దగ్గరే. మన బ్యాడ్ లక్ ఏంటంటే మేము వచ్చేసరికి అయ్యగారు వచ్చిండు, పూజ చేసిండు, వెళ్ళిపోతుండు. కాకపోతే మనం మాత్రం టెంపుల్ దర్శనం చేసుకొని ఎక్స్ప్లోర్ చేద్దాం. యాక్చువల్లీ ఏమైందంటే నేను మాట్లాడుకుంటూనే వీడియో తీసా, కాకపోతే అక్కడ గాలి ఎక్కువ వచ్చేట్లా నా వాయిస్ కంటే ఎక్కువ గాలి సౌండ్ వినబడుతుంది. మా టెంపుల్కి 2 ఎంట్రన్సెస్ ఉంటాయి, ఒకటి చిన్నది ఒకటి పెద్దది. ఇది చిన్న ఎంట్రన్స్. ఇలా ముందుకెళ్తే మనకు మెయిన్ ఎంట్రన్స్ వస్తుంది పెద్దది. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళొచ్చు. నేను అదే మెయిన్ ఎంట్రన్స్ నుంచే వెళ్దామని చెప్పి ఇక్కడ నుంచి వీడియో తీశాను. ఇది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. ఇందాక మనం చూసింది చిన్నది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే ఈ పక్కన మనకి కాలు కట్టుకోవడానికి ట్యాప్స్ ఉంటాయి. మేమైతే ఇక్కడ కాళ్ళు కట్టుకొని టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాము. చూస్తూ ఉంటే ఇక్కడ ఇదంతా టెంపుల్ సరౌండింగ్స్ చాలా బాగుంటుంది వాతావరణం టెంపుల్లో. అండ్ ఇది తులసి కోట, చాలా పెద్దగా అయిపోయింది. ఇందాక మీకు చెప్పాను కదా ఇది చిన్న ఎంట్రన్స్ అని. ఇది డైరెక్ట్ టెంపుల్లోకి రావచ్చు ఇక్కడ నుంచి. ఇది ధ్వజస్తంభం. ఇక్కడ స్వామివారి పాదాలు, ధ్వజస్తంభం ఉంటుంది. మనం ఇక్కడ దర్శనం చేసుకొని ప్రదక్షిణలు స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా ప్రదక్షిణలు కంపల్సరీ కదా. నేను మాత్రం ప్రదక్షిణలు చేస్తున్నా ఇప్పుడు. ఇక్కడ నేను ప్రదక్షిణలు చేస్తుంటే మా చెల్లె వీడియో తీస్తుంది. సరేలే తీయు, ముందు ముందు కూడా నీకు అలవాటు కావాలని చెప్పి తీయమని చెప్పిన, కానీ చాలా బాగా తీసింది. తీయరదు అనుకుంటేనే. నా ప్రదక్షిణలు అయితే అయిపోయాయి. ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్తున్నా. టెంపుల్ లోపలికి వెళ్ళే ముందు ఇక్కడ వినాయక స్వామి టెంపుల్ ఉంటుంది. ముందుగా వినాయకుని దర్శనం చేసుకోవాలి, ఎందుకంటే అన్ని దేవుళ్ళ కంటే ముందు వినాయకుడే కాబట్టి నేను కూడా ముందు వినాయకుని దర్శనం చేసుకుని ఆ తర్వాత స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళాను. కాకపోతే మన బ్యాడ్ లక్ నేను చెప్పాను కదా, మనం వచ్చేసరికి అయ్యగారు పూజ చేసుకొని వెళ్ళిపోయాడు. అయినా కూడా మీకు ఆ గ్రిల్స్ గ్యాప్లో నుంచి కూడా స్వామివారు చూపెడుతున్నాను. మా ఊరి శ్రీరామచంద్రుడు, సీతా మహాలక్ష్మి, ఆయన లక్ష్మణ స్వామి, దాసాంజనేయ స్వామి వారు ఇక్కడ కనిపిస్తున్నాయి ఉత్సవ విగ్రహాలు. అవి శ్రీరామనవమికి ఆ ఉత్సవ విగ్రహాలతోటే ఊరేగింపు జరిపిస్తారు, మరియు వాటికి కళ్యాణం కూడా జరిపిస్తారు. ఆ స్ట్రేట్గా ఆపోజిట్లో, స్వామివారికి ఆపోజిట్లో మళ్ళీ దాసాంజనేయ స్వామివారు ఉంటారు. ఎప్పుడూ స్వామివారిని చూస్తూ ఉంటారు. అయితే ఇక్కడ నేను కూర్చొని టెంపుల్ గురించి చెప్తున్నా, అంటే నార్మల్గా ఎట్లుంటుంది టెంపుల్ అని. కాకపోతే గాలి సౌండ్ ఎక్కువ వచ్చేసరికి మళ్ళీ అవి వాయిస్ అప్లోడ్ చేయలేక మళ్ళీ నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది. ఇది మా కళ్యాణ మండపం అన్నమాట. ఇక్కడే కళ్యాణం చేస్తారు ప్రతి శ్రీరామనవమికి. చాలామంది వస్తారు చుట్టుపక్కల ఊరు నుంచి కూడా. అప్పుడు బాగా డెకరేట్ చేస్తారు. అలాగే వినాయకుడిని కూడా మేము ఇక్కడే పెడతాము, అదే మండపంలో. అక్కడ నుంచి పక్కకు వచ్చేస్తే ఇది మా హనుమాన్ టెంపుల్ అన్నమాట. చాలా బాగుంటుంది. ఇది కూడా హనుమాన్ని దర్శనం చేసుకున్నాను, మీరు కూడా దర్శనం చేసుకోండి. ఇది హనుమాన్ టెంపుల్, చాలా పవర్ఫుల్ అండ్ చాలా పురాతనమైన దేవుడు అన్నమాట. ఇది మా పాత ఊర్లో ఉంటుండే, ఇది మేము కొత్తగా కట్టుకున్నాం. అంటే మా ఊరు సింగరేణి కింద పోయింది. అదంతా ఎలా పోయింది, అది ఏమైంది, మనం ఇక్కడ వచ్చి ఎట్లున్నాం అదంతా ఇంకో వీడియోలో చెప్తాం. అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి ప్రతిష్ఠించిన దేవుడు, చాలా పవర్ఫుల్. స్వామివారికి మంగళవారం, శనివారం ఇంకా ప్రతి పండుగ కూడా ప్రత్యేకమైన అలంకరణ చేస్తారు.
ఆ పండుగలప్పుడు కూడా మళ్ళీ చూపెడితే స్వామివారి అలంకరణ ఏ విధంగా ఉంటుంది, కొన్ని పిక్స్ మీకు ఇక్కడ పెడతాను. స్వామివారి ఎలా ఉంటుంది, చాలా పవర్ఫుల్. నా వెంటే నువ్వుంటే భయమా. టెంపుల్ నుంచి ముందుకు వెళ్ళగానే ఇక్కడ మాకు ఆర్వో ప్లాంట్ ఉంటుంది, మినరల్ వాటర్ది. ఊరందరికీ కూడా 5 రూపీస్ కాయినేసి మేము తెచ్చుకుంటాము. ఇది చూడండి, ఇది మొత్తం టెంపుల్ నుంచి బయటికి రాగానే టెంపుల్ ముందరే అల్లనేరేడుకాయ చెట్టు ఉంది. అది కొమ్మ విరిగిపోయింది, దానికి చాలా పండ్లు ఉన్నాయి. మా చెల్లుండి నాకు కొన్ని కావాలని అయితే తెంపివంటే దానికోసం కొన్ని పండ్లు తెంపించాను, అలాగే నేను కూడా తిన్నా. ఇంతే అండి ఈరోజు వీడియో. ఇదే మా ఊరి రామాలయం. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మా టెంపుల్ ఎలా ఉందో. అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ చరణ్ ట్రైల్స్. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి. థ్యాంక్ యూ.